రాష్ట్రానికి మరో 16 పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే 53 కొత్త పరిశ్రమలకు అనుమతి పత్రాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ త్వరలోనే కొత్త వాటికి అనుమతి ఇవ్వనున్నారు. దీంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తర్వాత 69 కంపెనీలు రాష్ట్రానికి వచ్చినట్టయింది. మరోవైపు మూతపడిన ఫ్యాక్టరీలపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్ను మళ్లీ తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి మరో 16 కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి. దీంతో సుమారు 1000 కోట్ల వరకు పెట్టుబడులు రానున్నాయి. కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత మన స్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యమంత్రి చైనా పర్యటనతో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. 50,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నప్పటికీ సుమారు 1000 కోట్ల పెట్టుబడులు మాత్రం గ్యారంటీ అని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. వారం రోజుల క్రితం 48 మంది చైనా ప్రతినిధులతో ఫలక్నుమా ప్యాలెస్ లో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. స్టేట్లో 2 పరిశ్రమలను పెట్టేందుకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో డ్రైపోర్టు ఏర్పాటు ఒకటి కాగా మరొకటి ప్రీ ఫ్యాబ్ కాంక్రీట్ తయారీ పరిశ్రమ. మరోవైపు ఈ మధ్యనే సీఎస్ రాజీవ్ శర్మ ఫ్రాన్స్ లో పర్యటించి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలను ఆయన కోరారు. ఇప్పటికే మన స్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రియలిస్టులకు ఇబ్బందులు లేకుండా సీఎం పేషీలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేశారు. సీఎంఓ కార్యదర్శి శాంతకుమారి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటి దఫాలో 17 కంపెనీలు 1500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రెండో ఫేజ్లో 19 కంపెనీలు 1087 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మూడో ఫేజ్లో 1100 కోట్లతో 17 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్లో మరో 16 కొత్త ఇండస్ట్రీస్ 1000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు సీఎంఓ సెక్రటరీ శాంతకుమారి తెలిపారు. కొత్త పరిశ్రమలతో పాటు పెండింగ్ లో ఉన్న పరిశ్రమలకు కేటాయించిన భూములు వంటి అంశాలపై పరిశ్రమల శాఖాధికారులు కాన్సంట్రేషన్ పెంచారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకున్నారు. వీటి స్థానంలో కొత్త పరిశ్రమలకు కేటాయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుతో పాటు పలు మూతపడ్డ పరిశ్రమల్ని రీఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త పరిశ్రమల్ని స్టేట్లో ఏర్పాటు చేసేందుకు రాయితీలు కల్పిస్తూనే మూతపడ్డ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేయాలనే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోంది. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.